మీడియా వాళ్ళందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మేము స్వామిరారా టీం అంతా ఇక్కడ మీ ముందుకు ఈరోజు వచ్చాం బికాజ్ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ పోస్ట్ చేయడానికి రెండు ఇంపార్టెంట్ థింగ్స్ మీకు ఇన్ఫార్మ్ చేయడానికి. స్వామిరారా ఆడియో రిలీజ్ మొన్న జరిగినప్పుడు we were talking about రిలీజ్ డేట్, అందరూ రిలీజ్ డేట్ ఎప్పుడని అడిగారు. స్వామిరారా ఆడియో చాలా మంచి రెస్పాన్స్ సంపాదించి ఇట్స్ గాన్ టు ద చాట్ బస్టర్స్లోకి టాప్ 3 పొజిషన్స్కి వెళ్ళింది. ప్రతి వెబ్సైట్లో కూడా చాలా మంచి రివ్యూస్ వచ్చాయి స్వామిరారా ఆడియోకి. అండ్ ఆడియో ఇంత మంచి హిట్ అవ్వడం వల్ల, ఆడియో ఇంత మంచి సక్సెస్ అవ్వడం వల్ల పీపుల్లో కొంచెం క్యూరియాసిటీ పెరిగి నా ఫ్రెండ్స్ కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, అండ్ ఈవెన్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కూడా నాకు ఫోన్ చేసి సాంగ్స్ చాలా బాగున్నాయని చెప్తున్నారు. పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద స్టేట్, అంటే లైక్ వైజాగ్ నుంచి, తిరుపతి నుంచి, నైజాంలో చాలా డిఫరెంట్ ఏరియాస్ నుంచి పీపుల్ ఆర్ కాలింగ్ అండ్ విషింగ్ మీ లక్. అండ్ ఒకటే అడుగుతున్నారు అందరూ, సినిమా ఎప్పుడు రిలీజ్ అని అడుగుతున్నారు. సో నిన్నటి వరకు నేను చెప్పలేకపోయాను ఎప్పుడు రిలీజ్ అని, బట్ ఇప్పుడు నేను ధైర్యంగా చెప్పగలుగుతాను దట్ March 22 ఈ నెల 22న మన సినిమా స్వామిరారా రిలీజ్ అవబోతుంది. అండ్ ఇట్స్ పర్ఫెక్ట్ టైం. నాకు తెలిసి March 22 కన్నా ఇంకా మంచి డేట్ దొరకదు, ఎందుకంటే మేబీ ఒక 2-3 టైమ్స్ మేము డేట్ మిస్ అయినా కానీ March 22 ఈజ్ ద పర్ఫెక్ట్ డేట్. బికాజ్ నాకు తెలిసి పీపుల్ ఎప్పుడైనా చిన్నపిల్లలందరికీ ఎగ్జామ్స్ నడుస్తూ ఉన్నాయి, అండ్ ఆ టైంలో మేము రిలీజ్ చేయదలుచుకోలేదు సినిమా. నౌ the exams are coming to an end, and March 22 is a release date of Swamirara. And మా సినిమా సాంగ్స్కి ఎంత మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందో అదే రెస్పాన్స్ మేము సినిమాకి కూడా వస్తాను ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మై మూవీ హ్యాపీ డేస్ ఆడియో చాలా పెద్ద హిట్. అలాగే యువత అనే సినిమాకి కూడా మణి శర్మ గారు చాలా మంచి ట్యూన్స్ అందించారు. అండ్ అలాగే ఆ 2 సినిమాల తర్వాత స్వామిరారా అన్న సినిమాకి ఇంత మంచి రెస్పాన్స్ రావడం ఐ ఫీల్ రియలీ హ్యాపీ. ఐ నీడ్ టు థ్యాంక్ ద మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చినందుకు, యాజ్ వెల్ యాజ్ ద లిరిక్ రైటర్ చేతు. మొత్తం సింగిల్ కార్డ్ తనే రాశాడండి, ఆల్ సాంగ్స్ ఈజ్ రిటన్. అండ్ లిరిక్స్కి అప్రిషియేషన్ వచ్చింది, మ్యూజిక్ అప్రిషియేషన్ వచ్చింది, డిఫరెంట్గా ఉందని, రిఫ్రెషింగ్గా ఉందని వచ్చింది. యాజ్ వెల్ యాజ్ ద ట్రైలర్స్ ఆల్సో వెరీ గుడ్. మా డైరెక్టర్ సుధీర్ కూడా ఈజ్ డన్ అ డిఫరెంట్ జాబ్. అంటే నాకు తెలిసి మీరు సినిమా థియేటర్లో చూసినప్పుడు ఇట్స్ ఎ రిఫ్రెషింగ్ మూవీ, రొటీన్కి భిన్నంగా ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్తో ఉన్న మూవీ. సో ఓకే, వెల్ స్వాతి ఆల్సో ఈజ్ అ లవ్లీ కో యాక్ట్రెస్, అండ్ తనతో వర్క్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ మా కెమిస్ట్రీ సినిమాలో ఇట్స్ గుడ్ కెమిస్ట్రీ. సో అది మీరు చూడాలంటే యూ హావ్ టు కమ్ టు ద థియేటర్. ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్ March 22 అండ్ వాచ్ ద మూవీ అండ్ బ్లెస్ us. అండ్ హోప్ మళ్ళీ సక్సెస్తో పాటు మళ్ళీ వచ్చే టాక్. నాకేం చెప్పారంటే ఆడియో బాగా సక్సెస్ అయిందని మా ప్రొడ్యూసర్ ఫోన్ చేసి చెప్పాడు. సో మీ అందరికి కూడా చెప్దాం అనుకున్నాను. గుడ్ రివ్యూస్ ఆన్ వెబ్సైట్స్. రివ్యూస్ వచ్చినాయి, మంచి రివ్యూస్, 4/5 స్టార్స్ వచ్చినాయి. అండ్ యాక్చువల్లీ యాజ్ అన్ యాక్టర్ మా చేతిలో ఏమి ఉండదు, జస్ట్ ఎక్స్ప్రెషన్స్ కూడా డైరెక్టర్ కంట్రోల్ చేస్తాడు, కాస్ట్యూమ్స్ ఎవరో ఇస్తారు, కెమెరామ్యాన్ ఎక్కడ నుంచోమంటాడో అక్కడే నుంచోవాలి. సో మ్యూజిక్ కూడా మా సినిమాలో బాగా వస్తుందా లేదా అనేది ఎవ్రీ ఆర్టిస్ట్ విషెస్కి నా సినిమాలో మంచి మ్యూజిక్ ఉంటే బాగుంటుంది అని, బికాస్ వీ కాంట్ డూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. సో ఫైనలీ స్వామిరారా ఇస్ గ్రేట్ మ్యూజిక్. అండ్ లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి నీలా ఎవరు సాంగ్ చాలా బాగుంది, లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి అని చెప్తున్నారు. మేము పాడింది కూడా పాపం చాలా జనరస్గా అందరూ బాగుంది అంటున్నారు. సో ఫైనలీ నా కెరియర్లో ఒక మంచి ఆల్బమ్ ఉంది. ఐ కెన్ ప్రౌడ్లీ సే దట్ ద మ్యూజిక్ ఈజ్ రియలీ గుడ్. సో థ్యాంక్ యూ ఎవ్రీబడి ఫర్ బ్లెస్సింగ్ ద మ్యూజిక్. అలాగే సినిమాని కూడా బ్లెస్ చేయండి. March 22 ఫైనలీ రిలీజ్ అవుతుంది స్వామిరారా. సో ప్లీజ్ సీ ఇట్ అండ్ మమ్మల్ని అందరినీ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ సక్సెస్ మ్యూజిక్ వచ్చింది. సో ఆ మ్యూజిక్ ఇచ్చిన సన్నీకి అండ్ చైతుకి చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇంకా ఇది నా ఫస్ట్ మూవీ, ప్రొడ్యూసర్స్ కూడా చాలా థ్యాంక్స్, బాగా కోఆపరేట్ చేసి అంతా చేశారు. అండ్ నిఖిల్ ఈ సినిమాకి చాలా డిఫరెంట్గా చేశాడండి, పాత సినిమాల కన్నా ఈ సినిమాలో ఇంకా బాగా చేశాడు అనుకుంటున్నాను. స్వాతి కూడా సూపర్ జాబ్ చేసింది. అండ్ ఈ మూవీ 22 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసాం. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ ఫర్ దట్. రీ రికార్డింగ్ ముంబైలో జరుగుతుంది అండ్ డిఐ చెన్నైలో జరుగుతుందండి. వన్స్ దట్ ఈస్ డన్ సెన్సార్ పూర్తి చేసుకుని పేపర్లో రిలీజ్ డేట్ వేస్తాం. థ్యాంక్స్. రిలీజ్ అయిన రోజు నుంచి చాలా మంచి రెస్పాన్స్ వస్తుందండి. ఈ సినిమాకి కంప్లీట్గా రెట్రో ప్యాలెట్లో ట్రై చేద్దామని సుధీర్ నేను ముందు నుంచి అనుకుని చేసిందే అండి. సో అది బాగా ప్రూవ్ చేస్తుంది. అండ్ మోర్ దాన్ ఎ టీమ్, ముందు నుంచి అందరం సుధీర్, నేను, నిఖిల్, సందీప్ అందరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి. సో
ఇట్స్ ఎ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ మాకందరికి జాయిన్ అయిన కొత్త ఫ్రెండ్స్ వారికి. సో ఈ జర్నీ చాలా బాగుందండి. అండ్ March 22 రిలీజ్ అయ్యి ఐ హోప్ ఆడియో మీ అందరికీ ఎంత నచ్చిందో సినిమా కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంత ముందులో వీడితేడా అని ఒక సినిమా తీసామండి, స్వామివార అనే సినిమా తీసాం. నా పేరు సందీప్ అండి. ఈ 2 సినిమాలకి నిర్మాతను. అందులో 22 రిలీజ్ డేట్ అనుకుంటున్నామండి. అన్ని పనులు మ్యాక్సిమం అయిపోయినాయి, ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ వీక్ సెన్సార్ కూడా పూర్తి చేసుకొని 22కి డెఫినెట్గా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలా అదృష్టవశాత్తు మా ఆడియో పెద్ద సక్సెస్ అవుతుందో మా బిజినెస్ కూడా చాలా బాగా జరిగింది. చాలా ఆనందంగా ఉన్నాం. అంత మంచి మ్యూజిక్ ఇచ్చిన సన్నీకి, అంత మంచి లిరిక్స్ ఇచ్చిన చైతుకి, అంత బాగా డైరెక్ట్ చేసిన సుధీర్కి, అంత బాగా యాక్ట్ చేసి అంత బాగా పాడిన ఈ సింగర్స్ కమ్ యాక్టర్స్కి ప్రత్యేక కృతజ్ఞతలు. అండ్ నాకు తెలిసి ఈ సినిమా డెఫినెట్గా చాలా చిన్న సినిమా రేంజ్లో అయితే రిలీజ్ అవ్వట్లేదండి. మేము చాలా గ్రాండియర్గా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నాం. సినిమా ఎలాగా రాజీ పడకుండా ఎలా స్టార్ట్ చేసామో అలానే గ్రాండ్ రిలీజ్ కూడా అయిపోయి డెఫినెట్గా ఈ సినిమాకి 50 to 100 days ట్రావెల్ ఉండిద్దని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.